జ్యుడిషియరీలో సుప్రీంకోర్టు హైకోర్టు జడ్జెస్ది చాలా ఇంపార్టెంట్ టాపిక్. దాంట్లో క్వాలిఫికేషన్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్ టాపిక్. చాలా క్వశ్చన్స్ అడిగారు, కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు. సింపుల్గా విత్ లాజిక్ చూద్దాం, అది నెంబర్స్తో. రైట్, ఫస్ట్ చూడండి, ఏం నెంబర్స్ అవసరం లేదు, 5, 10 చాలు. ఈ 5, 10 ఈ 2 నెంబర్ల వల్ల మ్యాక్సిమం అయిపోతాయి. సుప్రీంకోర్టు హైకోర్టు జడ్జి క్వాలిఫికేషన్స్. దీని లాజిక్ ఏంటంటే SC 5, 10 అనుకోండి. దీని లాజిక్ HC 10, 10 అనుకోండి. అంటే ఈ 10 ఒకటే, ఎందుకో చెప్తా తర్వాత. 5, 10 అన్న ఫస్ట్ 5 ఇయర్స్ రాసుకోండి. ఫస్ట్ 5 ఇయర్స్ ఏంది, హైకోర్టు జడ్జి ఉండాలంట. దీని బేసిక్ క్వాలిఫికేషన్ సుప్రీంకోర్టు జడ్జికి. ఈ 10 అన్న, ఈ 10 ఏంటంటే 10 ఇయర్స్ హైకోర్టు అడ్వకేట్ ఉండాలి. క్లియర్, ఈ రెండు అయిపోయాయి. సో ఈ 10 సేమ్ అన్న, ఎందుకంటే ఈ HC అడ్వకేట్ ఉంది చూడు, అదే సేమ్ హైకోర్టు అడ్వకేట్. ఈయన బేసిక్ క్వాలిఫికేషన్ ఎంత, 10 ఇయర్స్. ఈ 10 అది. నెక్స్ట్ ఇంకో 10 ఏంటంటే, ఏదైనా ఒక జ్యుడిషియల్ ఇన్స్టిట్యూషన్లో 10 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. అంటే హైకోర్టు కన్నా కింద ఉన్న జ్యుడిషియల్ ఇన్స్టిట్యూషన్లో, లైక్ జ్యుడిషియల్ ఆఫీస్ అనుకోండి, 10 ఇయర్స్ ఈయనకి ఎక్స్పీరియన్స్ ఉండాలి. సో ఇది మెయిన్ కండిషన్స్. 10, 10 గుర్తుపెట్టుకోండి, 5, 10 గుర్తుపెట్టుకోండి. ఈ సుప్రీం అంటున్నా, అంటే సుప్రీం అంటే స్పెషల్ కండిషన్ ఉంటుంది, అట్లా గుర్తుపెట్టుకోండి. ఎస్ అది లాజిక్. స్పెషల్ ఏంటంటే ఈ షుడ్ బి ఎ డిస్టింగ్విష్డ్ జ్యూరిస్ట్ అంట. ఎవరి ఒపీనియన్లో, మీ ఒపీనియన్లో, నా ఒపీనియన్లో కాదు, ప్రెసిడెంట్ ఒపీనియన్లో ఒకవేళ డిస్టింగ్విష్డ్ జ్యూరిస్ట్ ఉంటే సుప్రీంకోర్టు జడ్జి క్వాలిఫైడ్ అన్నట్టు. సో ఇది మెయిన్ కండిషన్స్. కొంచెం ఎక్స్ట్రా ఏంటంటే ఏజ్ అడుగుతాడు. ఇక్కడ కూడా 5 లాజిక్తో ఎట్లా వస్తుంది చూడండి. 65, ఇక్కడ 5 ఉంది చూస్తున్నారా, 65. సో ఏజ్ లిమిట్ 65 ఈయనకి. హైకోర్టు ఎంత కొంచెం చిన్నదే కాబట్టి, తక్కువ ఉంటుంది కాబట్టి 62. ఎంత, -3, అంటే ఒక 3 ఇయర్స్ తక్కువ ఉంటే 62. అట్లా గుర్తుపెట్టుకోండి. కొంచెం అడిషనల్ కాన్సెప్ట్ చెప్తున్నా. ప్రెసిడెంట్ ఉంటాడు కదా, ఈయన అపాయింట్ చేస్తాడు. ఎట్లా, ఏదో ఇష్టం వచ్చినట్టు అపాయింట్ చేయడు. ఈయన బాగున్నాడు, లేకపోతే ఈయన క్వాలిఫికేషన్ అట్లా కాదు. ఈయనకి రికమెండేషన్స్ ఇచ్చే ఒక గ్రూప్ ఉంటుంది, అదే కొలీజియం. ఓకే, కొలీజియం రికమెండేషన్స్ ద్వారా ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తాడు. ఇక్కడ ఈ కొలీజియం గ్రూప్ ఏంటంటే, ఇక్కడ కూడా 5 ఉంటుంది చూడండి. CGI + 4 సుప్రీంకోర్టు జడ్జెస్. ఎవరికి, సుప్రీంకోర్టు జడ్జికి. ఇక్కడ కొలీజియం ఏంటంటే CGI + హైకోర్టు చిన్నది కదా, కొంచెం ఇంకో 2 తక్కువైనారు అంతే. 2 సుప్రీంకోర్టు జడ్జెస్. ఈడ 2, ఈడ 4, అంటే ఈడ 5 లాజిక్. ఈడ 5 ఏమో 65, 62. సో మెయిన్ కండిషన్స్ ఏమో ఇది 5, 10, 10, 10. సో ఈ రీల్ని ఒక 2 to 3 టైమ్స్ చూడండి. లైక్ ఇంపార్టెంట్ కండిషన్స్, క్వశ్చన్స్ కవర్ అయిపోయినాయి. నెక్స్ట్ రీల్లో మిగతావి చూద్దాం.